ఒక చిత్రపటం పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ భారతీయ సాంస్కృతిక వైభవం పేరిట మంత్రి నారా లోకేష్ కి ఇచ్చిన చిత్రపటంలో తెలంగాణ మ్యాప్ లేకపోవడం వివాదాస్పదమైంది. దీన్ని బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపట్టింది. తెలంగాణని రాష్ట్రంగా గుర్తించకపోవడంపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మాధవ్ చర్యని ఖండిస్తున్నామని, ఇది రాజ్యాంగ నియమాలని ఉల్లంఘించడమేనని కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణ లేని చిత్రపటం ఇవ్వడం అంటే తెలంగాణ అస్తిత్వంపై దాడిగానే భావించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బతీసేలాగా టీడీపీ బీజేపీ చర్య ఉందని, తెలంగాణ ప్రభుత్వం వెంటనే మాధవ్ లోకేష్ పై కేసు పెట్టాలంటూ శ్రవణ్ డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాకారం చేసుకుంటే ఘనమైనటువంటి ఒక సాంస్కృతిక చరిత్ర కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక తెలంగాణ చరిత్ర కలిగినటువంటి తెలంగాణ పటం మాత్రం ఈ మ్యాప్లో కనబడతలేదు. ఇచ్చేటాయనకు బుద్ధి లేదు, తీసుకునేటాయనకు కూడా బుద్ధి లేనట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఈజ్ దిస్ నాట్ అన్ ఇన్సల్ట్ టు తెలంగాణ? ఇవాళ బీజేపీ తెలుగుదేశం రెండు పార్టీలు కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని అపహాస్యం చేసినట్లు కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసమో లేకపోతే బీజేపీ మెప్పు కోసమో రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వ్యవహరించకుండా వీళ్లపైన చర్యలు చేపట్టాలా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాను.